మా క్లాస్ రూమ్, మా 10th క్లాస్ రూమ్. కమింగ్ ఆఫ్టర్ 22 years నా బెంచ్, ఫస్ట్ బెంచ్. ఎన్నో మెమొరీస్ ఇక్కడ. సార్ ఒకసారి మన స్కూల్ని చూసుకుంటా మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాం సార్. సార్ మాకు చాలా గుర్తుంది, ఇక్కడ ఎవ్రీ శుక్రవారము ఇక్కడ మీరందరూ కూర్చొని మేము ఇక్కడ అంతా కూర్చుంటే మాకు పోటీలు పెట్టేది సార్. చిన్న చిన్న పాటలు ప్లే చేసి ఇది ఏ సినిమా చెప్పండి, ఏదైనా క్విజ్ లాగా పెట్టి క్వశ్చన్లు అడిగేది. క్వశ్చన్లు అడిగి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేది సార్. పెన్నులు, పెన్సిళ్ళు, అది చాలా గుర్తు. అక్కడ ఆ గోడ మీద సార్ మనకు ఉమ్మెత్త పువ్వు అని ఉండేది సార్. ఆ ఉమ్మెత్త పువ్వు మాకు ఎగ్జామ్లో కూడా ఉండేది. మేము ఏం చేసేది మీకు తెలియకుండా ఆ గోడకు చూసుకొని ఆ ఉమ్మెత్త పువ్వు డయాగ్రామ్ వేసుకునేది. ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఉండేది, వరల్డ్ మ్యాప్, ఇక్కడ ఉమ్మెత్త పువ్వు. మేమేమో ఇది సార్ మా 10th క్లాస్. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇది మా 10th క్లాస్, ఇది మా 9th క్లాస్. ఆ 10th క్లాస్లో సార్ మీరు చెప్పిన ఒక పాఠం ఇప్పటికి కూడా బాగా గుర్తున్నది సార్, ద కింగ్ అండ్ ద టామిటెన్ డ్రమ్. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటున్నాం. ఈ తర్వాత మన ఫేమస్ ప్లేస్ సార్, అసలు ఈ ప్లేస్ తోటి ఎన్ని మెమరీస్ ఉన్నాయో అసలు లెక్కలేవు. మన క్రికెట్ గ్రౌండ్, ఇక్కడ ఆడుకునేది, అక్కడ బ్యాటింగ్, బౌలింగ్. మీరు వెంకటేశ్వర్ సారు, మల్లేశం సారు, అసలు చాలా మెమరబుల్ మూమెంట్స్. మనకు ఒక క్రికెట్ కిట్ కొన్నారు మీరు. ఆ రూమ్స్ లో ఉండేది, ఆ రూమ్స్ లో క్రికెట్ కిట్ పెట్టుకునేది. రాగానే ఆ క్రికెట్ కిట్ తీసుకొచ్చి అందరం రెడీ అయ్యి మళ్ళీ ఆ పక్కన ఎవరైనా గోడ దాటి అటు పడద్దు, ఎందుకంటే గ్రౌండ్ మీద ఆడాలి, ఎందుకంటే అవుట్ కాడు పిల్లాడి. గ్రౌండ్ మీద ఆడినప్పుడు అవుట్ కాడు. అవును, ఆ లక్ష్యంతోనే మనం పెట్టాం. అవును, గ్రౌండ్ షాట్ల కోసం. ఎందుకంటే బయటకు కొడితే వాళ్ళు బాల్ ఇయ్యరు, వీళ్ళు ఇంట్లో పడితే వీళ్ళు ఇయ్యరు. రెండవది దానికి డిఫెన్సింగ్ రాదు. డిఫెన్సింగ్ వచ్చినోడు హిట్ చేయగలుగుతాడు. అవును, హైట్ చేసినప్పుడు డిఫెన్స్ ఆడాలి. అవును, అది మళ్ళీ ఫీల్డింగ్ కూడా మనకు ఇట్లుండేసరికి ప్రాపర్ ఫీల్డింగ్ నేర్చుకున్నాం మనం. మళ్ళీ మీరు బౌలింగ్ వేస్తా అంటే కూడా ఆ బౌలింగ్ వేసేటప్పుడు కొంచెం అటు ఇటు పోయినా కూడా ఇట్లా కాదు ఇట్లా, బ్యాటింగ్ చేసేటప్పుడు ఇట్లా కాదు ఇట్లా ఆడు, వెంటనే అంటే అదే గేమ్ లో మీరు చెప్పేది. మళ్ళీ తర్వాత చెప్తా మర్చిపోతాం కదా, వాటి మైనస్ పాయింట్లు ఏమున్నాయి మనం అది ఇమ్మీడియట్ చెప్తే రికవర్ అవుతాడు. అరే నువ్వు ఇక్కడ వేసిన బాల్ కాదు కొంచెం ఇటే అన్నప్పుడు నెక్స్ట్ బాల్ అట్నే ఎత్తాడు, అవుట్ అవుతాడు, అప్పుడు వాడిని ఆనందం పట్టరాదు బాల్. అవును సార్, అది మళ్ళీ మనం ఎవ్రీ సంక్రాంతికి అంటే January 26th టైంలో అటు సైడ్ మనకు గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్ ని మనమే రిపేర్ చేసుకునేది, పిచ్ అంతా అది చేసుకొని మనందరం లిటిల్ ఫర్ స్కూల్ ఆ గ్రౌండ్ అంతా మనం చదువు చేసుకొని అలా నెంబర్ ఆఫ్ క్రికెట్ మ్యాచెస్, అసలు ఎన్ని మ్యాచ్లో ఆడారు. కబడ్డీ పోటీలు అక్కడ పెట్టేది, మన రన్నింగ్లు పెట్టేది. అవును, ఇండోర్ గేమ్స్ అన్ని ఇక్కడ ఆడిచ్చేది. అదే స్పోర్ట్స్ అప్పుడు ఎంత 680 మంది స్టూడెంట్స్. అవును సార్, 685 మెంబర్స్. అవునవును, కాబట్టి 15 టీములు అయ్యేది కబడ్డీ. అవునవును, 15-16 టీములు అయ్యేది. క్రికెట్ 12 టీములు. అవును, అట్లా కొన్ని రోజులు పట్టేది. అవును, ఒక వారం రోజులు స్పోర్ట్స్ వచ్చినంటే 20వ తారీఖు నుంచి అవుట్ క్లాసులు అన్ని స్పోర్ట్స్ గేమ్లే. అవును, మా కాన్సన్ట్రేషన్ కూడా అంతా దాని మీదే, ఖచ్చితంగా గెలవాలి. ఆడుతా అంటే ఒక్కొక్కరు ఆ పక్క కూర్చున్న వాళ్ళు వాళ్ళకి నెక్ నేములు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసేది, చప్పట్లు పెడతా నెక్ నేములతోని పిలిచేవాళ్ళు అంతా నెక్ నేములు పెట్టి. మళ్ళీ మన ప్రేయర్ సార్, మన ఎవ్రీడే ప్రేయర్ కూడా అక్కడ ఉండి ప్లెడ్జింగ్ ఇవ్వడము. ఇంకొకటి నాకు గుర్తున్నది ఏంటంటే ఎవ్రీడే ఒక్కొక్క స్టూడెంట్ని ఒకటే స్టూడెంట్ తోటి చెప్పడం కాదు, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ప్లెజర్. నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టడానికి కూడా మీరు చేసేది అనిపించేది నాకు. పిల్లవాడికి స్టేజ్ ఫియర్ పోవాలన్నప్పుడు రోజు ఒకడు చెప్పినప్పుడు మాత్రం స్టేజ్ ఫియర్ పోద్ది. డైరెక్ట్ ఒకేసారి వచ్చి కూర్చోబెట్టండి. వాడు ఏం చేస్తాడు, అరే ఇవాళ 1వ నెంబర్ అయింది, 3వ నెంబర్ 4 రోజుల ముందు నుంచే వాడు బట్టి పడతాడు. ఇండియా ఇస్ మై కంట్రీ, భారతీయులంతా నా సోదరులని. వాడు 4 రోజుల కానీ ప్రాక్టీస్ చేస్తాడు. వాడి ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకొని వాడు చెప్తా అంటారు, రేపు నా దగ్గర ఇంతమంది చెప్పి. దానివల్ల ఆ 4 ఫ్రెండ్స్తో చెప్పిన పిల్లవాడు 500 మందిలో చెప్పడం అని పెద్ద కష్టంగా. కరెక్ట్. దానికోసం సీరియల్ నెంబర్ వైజ్గా ప్లేట్ చెప్పించేవాళ్ళం. ప్రేయర్ కూడా రోజు 3 అందరు మారాలి, అందరికీ అవకాశాలు అనేది అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న పిల్లోడు జీవితంలో ఖచ్చితంగా స్థిరపడతాడు. దానికోసం అవకాశాలు అందరికి రావాలని కోరుకున్నామని. అవును సార్, డాన్స్లో సింగింగ్లో కూడా మన August 15కి కానీ January 26కి కానీ మీరు అవి కూడా ఎంకరేజ్ చేసేటోళ్ళు. మన డాన్స్ ప్రాక్టీస్ మన బిల్డింగ్ పైన టెర్రస్ పైన చేసుకొని ఇక్కడ పర్ఫామ్ చేసేది, డాన్సులు చేసేది, సింగింగ్, అవన్నీ కూడా చాలా అన్ని గుర్తొస్తున్నాయి, అన్ని రికలెక్ట్ అవుతున్నాయి. అంటే మీరు 15 ఆగస్టుకు 20 జనవరికే ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలందరూ. అవును,
కాబట్టి ఆ 5 రోజులన్నా వాళ్ళ మానసికంగా ఉత్సాహంగా ఉంచడం కోసం ఒక 5 రోజులు మీరు ఉంటే 360 రోజులు మీరు యాక్టివ్గా పని చేయగలుగుతారు. మీకు 5 days మేము వదిలినాం అనుకోని 365 daysలో 360 days మీరు హార్డ్ వర్క్ చేయగలరు. అవును సార్. మానసికంగా దృఢత్వం పొందుతారు. మానసిక ఆనందమే మనిషిని సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. మానసిక స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డెవలప్ కాలేదు. అందుకనే మనం మానసికంగా ఉత్సాహం ఉండాలంటే పిల్లవాడికి ఏం చేస్తే మానసికంగా ఉత్సాహం ఉంటుందో ఆ విధంగా మేనేజ్మెంట్ టీచర్లు ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ సార్. నేను ఆ విధంగానే ఆలోచించాను. ఎగ్జాక్ట్లీ సార్. మాకు అప్పట్లో కొన్ని ఫేమస్ పోయమ్స్ ఉండేది, అవి మీకు గుర్తున్నాయా సార్? ఒకసారి మాతో పంచుకోండి వాటి గురించి. 10th క్లాస్లో ఖచ్చితంగా 3 పద్యాలు చదివితే 5 మార్కులు జేబులో ఉన్నట్టే. ఒకటి సరోజిని నాయుడు రాసిన బ్యాంగిల్ సెల్లర్, ఆర్కే నారాయణ రాసిన వేర్ ద మైండ్ వితౌట్ ఫియర్, తర్వాత జెమ్మి జెట్. ఈ 3 చదివితే ఆ 3 ఈ 5 మార్కుల క్వశ్చన్ వచ్చేది. కాబట్టి అందరికి ఇంగ్లీష్లో 5 మార్కులు ఇచ్చిన పోవనుకునే వాళ్ళం. అందరూ ఎవరికి వారు పిల్లలు కూడా అందరు స్పెల్లింగ్లతో సహా కూడా నిద్ర లేపినా చెప్పేవాళ్ళు. 5 మార్కులు బోనస్ దిద్దిపించేది మనం ఇలా దిద్దేది. ఎందుకంటే వాడు నేను చెప్పిన దానికంటే తన ఫ్రెండ్ చెప్తే కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. నేను చెప్తాను భయంగా సార్ అరే ఇది ఎందుకు తప్పు రాస్తున్నావు అని సార్ కొడతాడో తిడతాడో అని. హ్యాబిట్ తప్పు రాసిన నా ఫ్రెండే కదా చెప్తాడని ఫ్రీగా వినగలుగుతాం. ఆ టెక్నిక్స్ కోసం వాడు ఫ్రీగా కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫ్రెండ్తో కరెక్షన్ చేయించేది. ఏది ఓన్లీ పోయాస్.